రేపు మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా ఒక 2-3 మినిట్స్ మీ అనుభవాలన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టండి. నేను సేవ్ చేసుకొని నేను పబ్లిక్‌కి అందిస్తాను. తర్వాత మీరు ఎంతమందికి సేవ చేయగలిగితే అంత మీకు పుణ్యం వస్తుంది. మీరు ఎంతమందికి ఈ క్లాసు మీరు చుట్టాలకి, ఫ్రెండ్స్‌కి ఇంట్రొడ్యూస్ చేసి మీ అనుభవం చెప్పి వాళ్ళని మీరు మన క్లాస్‌లో అందించగలిగితే అంటే నాకు డబ్బుల కోసం ప్రసక్తి కాదు. నాకు చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. వేరే విషయం పక్కనట్టే. ఉచితంగా అయితే చెప్పకూడదు మనము. అది ఉచితంగా చెప్పి పని కూడా చేయదు వాళ్ళకి. అది గట్టిగా ఇప్పుడు చూడండి. ఆహ్, మీరు చీపురు కట్ట ఉంటది కదా! చీపురు కట్ట. అది రూ. 100 ఎంతో ఉంటుంది. రూ. 110 కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఉచితంగా ఇస్తే ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో చూడండి ఒకసారి మీరు. ఊరికే ఇల్లు ఊడ్చే చీపురు కట్టే. మీకు ఉచితంగా ఇస్తే దానికి మీకు శ్రద్ధ ఉండదు. అదే రూ. 100, రూ. 150 పెట్టి కొంటే జాగ్రత్తగా మూల పెడతారు. మళ్ళీ కొనుక్కోవాల్సొస్తుందని. అదే విధంగా గురువుకి గురుదక్షిణ ఇచ్చి నేర్చుకున్నది ఏదైతే ఉందో అది ఫలితం ఉంటుంది. మనం ఇంత డబ్బులిచ్చి నేర్చుకున్నాం కాబట్టి, ఇంత కష్టపడి నేర్చుకున్నాం కాబట్టి ప్రాక్టీస్ చేయాలి అన్న ఆలోచనొస్తుంది. అదే మనం ఉచితంగా ఇస్తే ఆయనకేదో పని పాట లేకుండా చెప్పుకున్నారు. మన టైమ్ పాస్ బావుందిలే అనుకుంటారు. అందుకోసం ఉచితంగా మనం ఏది నేర్చుకోకూడదు, ఏది నేర్పకూడదు అని మా గురువుగారైతే చెప్పారు. అయితే నాకైతే ఫస్టు ఫ్రీ సర్వీస్ చేయాలని ఆలోచన. నాకు డిప్ప మీద కొట్టి, "నాన్న అది పని చేయదు. నీకంతగా ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటే ఇది ఫ్రీ సర్వీస్ చేస్తాననుకుని చేసుకో. నువ్వు దాన్ని బట్టి ఏ గుడికో దానం చేసుకో" అని చెప్పారాయన. అది ఉపయోగపడుతుంది. ఇది ఎదుటోళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అని చెప్పిన మాట మీద నేను మినిమమ్ తక్కువ దక్షిణ తీసుకుంటూ మీకన్నీ కూడా క్లాసెస్ అన్నీ అందిస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. ఇది మీరు మీ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి మీరు నేర్పించండి. మీరు వాళ్ళకి రూ. 1000 ఇచ్చి గిఫ్ట్ ఇచ్చినా గాని, ఆ గిఫ్ట్ ఇరిగిపోతుంది. రూ. 1000 పెట్టి బట్టలు కొనేసినా గాని, 1, 2 సార్లు తొడిగి పక్కనెడేస్తారు. మీరు మీరిది ఒక్క విద్య నేర్పించండి. మిమ్మల్ని జీవితాంతం గుర్తెట్టుకుంటారాళ్ళు. ఇనపడట్లేదు నాకెవరు. అడగండి. వద్దొద్దు. అదే. అది వద్దు. అలా వద్దు. అది చాలా గూగుల్‌లో కంటే చాలా పాడు చేస్తారు అందరూను. వద్దు. ఇది సుజోక్ థెరపీలో చైనీస్ మన యొక్క భారతీయ బోధిసత్వుడు కనిపెట్టింది సుజోకు. ఇది చైనా వాళ్ళు డెవలప్‌మెంట్ చేసుకున్నారు. అదే మనం వాడతాము. మీరింక వేరేది మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వేరేది చూసాక కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వద్దొద్దు. ఆ! ఎలాగా? హ్మ్. అలాగే తల్లి. అలాగే. ఏం చెప్పాలి నేను అందులోని? ఆల్రెడీ నేను మెసేజ్ పెట్టాను గదా! ఫస్ట్‌లో కూడా మీరు మీ మెసేజ్ చదివే వచ్చారు గదా మీరు. ఇది ఈ రోజు కాదు. ఈ మర్మ గురించి కాదు. అట్లా. నేను చేస్తాను. ఇది బావుంటుంది. తర్వాత మీ ఫ్రెండ్స్‌కి, మీ చుట్టాలకు కూడా మీరు చెప్పి మీరు జాయిన్ చేయిస్తే మీరు బావుంటుంది మీకు. బాగా అంటే మీ దగ్గర వాళ్ళు మిమ్మల్ని బాగా గుర్తిస్తారు. అలాగే. 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 అలాగే తల్లి. ఆ! నన్ను కా అది ఓకే. నేను చెప్పేది నన్ను కాంటాక్ట్ చేసేదానికంటే ముందు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలాళ్ళు. హ్మ్. అంటే మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్‌మెంట్ ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది.
నన్ను కాంటాక్ట్ చేస్తే ఓకే. ఇప్పుడు మీరు ద్వారా వెళ్ళారు కాబట్టి ముందు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు మీరు చెప్పండి. ఇలా ఇలా నేర్చుకున్నాను బావుంది. నా అనుభవం మీ అనుభవం చెప్పితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు బాగా. ఇప్పుడు మిమ్మల్ని ఒక 2-3 మినిట్స్ ఒక్క నిమిషం. ఇప్పుడు 2-3 మినిట్స్ మీరు ప్రతి ఒక్కళ్ళు వీడియో చేసి అప్‌లోడ్ చేయమని చెప్పాను కదా నాకు. గ్రూప్‌లో పెట్టమన్నాను. ఎందుకు పెట్టమన్నాను? అది నేను మళ్ళీ ఎదుటి గ్రూప్‌లో పెడతాను. ఆ పెడతం వల్ల ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. ఓహో! ఈ ఈమె నేర్చుకుంది. ఈ మాత నేర్చుకుంది. ఈ మాత చెప్పిన అనుభవం ఇలా ఉంది. అంటే మనం కూడా నేర్చుకోవచ్చు కదా! అన్న ఆలోచన వస్తుందన్నమాట. మీ అనుభవం చెప్పి అప్పుడు లాస్ట్‌లో మీరు ఈ పలానా గురువుగారు స్వామినారాయణ గారి దగ్గర మీరు నేర్చుకోండి బావుంటది. మేము నేర్చుకున్నాము అని చెప్తే చాలది. అది మీరు నన్ను పొగడొద్దు. మీరు ఎక్కువ చెప్పొద్దు. మీకు అనుభవం వచ్చిందే సత్యంగా మీ మనసుకి ఏదైతే వచ్చిందో సత్యంగా ఏదైతే నేర్చుకున్నారో మీ అభిప్రాయం, మీ అనుభూతి అదే పెట్టండి. ఎక్కువ చేయొద్దు ఏమీని. ఎక్కువ చెప్పొద్దు. అదే నా బాగా రిక్వెస్ట్ మీకు. ఎక్కువ చెప్పొద్దు. నన్ను గురించి మీరేం పొగడొద్దు. ఈ మనం మీరు నేర్చుకున్న ఈ క్లాస్‌లో ఎంతవరకు నేర్చుకున్నారు? మీ అనుభవం. మీకెంతవరకు అర్థమైంది? తర్వాత మిమ్మల్ని ఈ మ్యాజిక్ చూపించాను కదా మీకు. ఈ ఆర్గాన్స్ ఫార్మ్స్‌కి, ఏళ్ళు ఫార్మ్స్‌కి ఉన్న ఆర్గాన్స్‌లో మీకు సేమ్ ఎట్లయితే పాయింట్స్ వచ్చినాయి ఇది గొప్ప మ్యాజిక్ మనకి. ఎందుకంటే ఈ మ్యాజిక్కు ఎవరికీ నేర్పరు ఎవరు కూడా. ఇది నా అనుభవం. నాకు ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నానో ఆక్యుప్రెషర్, పంక్చర్ ఇవి ఎవరు నాకు నేర్పలా. ఇది నా అనుభవం. ఈ అనుభవం మీకు షేర్ చేసిందనమాట. ఎందుకోసమంటే, ఈ అనుభవం ద్వారా మీరు ఖచ్చితంగా ఈ ఆర్గాన్ వీకుంది అని మీరు పాయింట్ క్యాచ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ లంగ్స్‌లో ఎక్కడైతే నొప్పొచ్చిందో ఈ లంగ్స్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. ఇదే లంగ్స్‌లో మీకు ప్రాబ్లమ్ కనబడుతుంది ఈ వేళ్ళలో. ఇదే లంగ్స్‌లో ఈ వేళ్ళలో ప్రాబ్లమ్ కనబడుతది. ఇదే లంగ్స్‌లో ఇదే వేళ్ళలో ప్రాబ్లమ్ కనబడుతది. అదే విధంగా ఈ అన్ని వేళ్ళలో కూడా కనబడతాయి మీకు. ఇదే మీకు నిర్ధారణ. ఈ ఏలికి ఇక్కడొచ్చి, ఈ ఏలికి ఇక్కడ రాదు. ఇక్కడ జీర్ణాశయం వచ్చిందంటే ఇక్కడ జీర్ణాశయం వస్తుంది. ఇక్కడ జీర్ణాశయం వస్తే ఇక్కడ జీర్ణాశయం వస్తుంది. మీకు లంగ్స్‌లోనే జీర్ణాశయంలో ప్రాబ్లమ్ కనపడిందంటే ఇక్కడ లంగ్స్‌లో ప్రాబ్లమ్ కనపడుతుంది. జీర్ణాశయంలో కూడా ప్రాబ్లమ్ కనపడుతుంది. ఈ వేలికి జీర్ణాశయంలో ప్రాబ్లమ్ కనపడుతుంది. ఈ వేలికి లంగ్స్‌లో ప్రాబ్లమ్ కనపడుతుంది. ఇక్కడ మీకు లంగ్స్ ప్రాబ్లమ్ కనపడింది. లివర్ ప్రాబ్లమ్ కనపడింది. జీర్ణాశయం ప్రాబ్లమ్ కనపడింది. అదే విధంగా ఈ వేలులో కూడా జీర్ణాశయం ప్రాబ్లమ్ కనపడుతుంది. లంగ్స్‌లో ప్రాబ్లమ్ కనపడుతుంది. లివర్‌లో కూడా ప్రాబ్లమ్ కనపడుతుంది మీకు. ఇది డామ్ షూర్. ఇది మనకి ఎక్స్‌రే గాని, బ్లడ్ టెస్ట్‌లు గాని, స్కానింగ్‌లు గాని తీస్తే కనపడేది ఏదైతే ఉందో ఇక్కడ కనపడుతుంది. ఇంకా దీనికి మీకు వివరంగా చెప్పాలంటే మీరు ఒక ఒక 6 నెలల క్రితము మీకు ఏదో హెర్నియా ప్రాబ్లమ్ వచ్చిందనుకుందాము. ఎవరికైనా సరే. ఆ హెర్నియా ప్రాబ్లమ్ కోసం మందులు వాడారు. పూర్తిగా కోర్స్ ఉంటుంది. ఒక 3 నెలల కోర్సో, 6 నెలల కోర్సో ఏదో ఉంటుంది. ఆ కోర్స్ పూర్తిగా వాడలేదు. ఒక నెల రోజులే వాడారు. తగ్గిందనిపించింది. తగ్గిందనిపించిందంటే మందులు మళ్ళీ మెడికల్ స్టోర్‌లోకెళ్ళో కొనుక్కోవడమో, లేదంటే హాస్పిటల్‌కెళ్ళో మళ్ళీ సంప్రదించడమో చేయరు. మానేస్తారు. తగ్గిపోయిందనుకుంటారు. బట్ మన దగ్గరికొచ్చేటప్పటికి ఆ హెర్నియా ప్రాబ్లమ్ కనబడిందిక్కడ. మనది వాళ్ళని చెప్పాము. బాబు ఒకప్పుడు నీకేమైనా హెర్నియా ప్రాబ్లమ్ ఉందా? నొప్పేమైనా కనపడుతుందా? అంటే ఇప్పుడేం లేదండి. కానీ ఎప్పుడో ఒక 6 నెలల క్రితం వచ్చిందండి నాకు. కానీ అప్పుడు మందులు వాడి తగ్గిపోయిందంటారు. బట్ తగ్గలేదాళ్ళు. నొప్పి తగ్గిపోయింది కాబట్టి ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిందనుకుని మందులు వాడడం మానేసారు. హాస్పిటల్‌కెళ్ళడం మానేసారు. బట్ అది ఎప్పుడైనా మళ్ళీ వస్తది. ఎందుకంటే అది వస్తుందని మనకిక్కడ తెలుస్తదిక్కడ. బాబు నీకు తగ్గలేదు. అది ఇంకా ఉంది లోపల తర్వాత వస్తుందని మీకు చెప్పడొచ్చు. లేదు. అసలిప్పుడు వరకు ఆళ్ళకి హెర్నియా ప్రాబ్లమ్ లేదు. ఒక 6 నెలల క్రితం గాని, సంవత్సరం క్రితం నిన్నకన్నా, మొన్నకన్నా ఎప్పుడు లేదు. బట్ ఇది కనబడుతుందిక్కడ. అంటే రేపొద్దున రావచ్చు. రేపంటే త్వరలో. అది ఎప్పుడో చెప్పలేం మనం. అదెప్పుడో బయట యాంగో. ఇప్పుడు ఇన్‌లో ఉందది. అది యాంగ్ వస్తుంది బయటికి. ఎప్పుడొస్తుందో అది నెక్స్ట్ మనం చెప్పలేం. మనకు తెలీదది. బట్ ఎప్పటికైనా గుర్తుంటది ఆళ్ళకి. పలానా వ్యక్తి రేపొద్దున హెర్నియా ప్రాబ్లమ్ రాబోతుందని చెప్పాడు అని. ఓకేనా? అన్నీ తెలుస్తాయమ్మా. మన క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బాగా కనపడుతుంది మన దాంట్లో. ఎందుకంటే క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. మెదడులో క్యాన్సర్ ఉంటుంది. అవన్నీ తెలుస్తాయి. అది క్యాన్సర్ అని మనం ఫైండ్ ఔట్ చేయడానికి లేదు. మీకు అర్థమైందా? క్యాన్సర్ అనేది మన శరీరంలో కణము. ప్రతి శరీరంలో ఉంటుందది. అది ఓవర్ యాక్టివేషన్, డీయాక్టివేషన్‌లో మనకి బయటకి పడుతుందది. కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్ కనపడుతుంది. ఒకరికి కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ కనపడుతుంది. ఒకళ్ళకేమో ఎముకల క్యాన్సర్ కనపడుతుంది. అది మనకు తెలీదు. క్యాన్సర్ అనేది. బట్ ప్రాబ్లమ్ అయితే మనం కనిపెట్టగలం. అది క్యాన్సరా లేదని మనం చేయలేదు. బట్ మనకి
ఎర్లీ స్టేజ్ లో ఇక్కడెక్కడ మన పెయిన్ అవుతుందని వెళ్ళాము డాక్టర్ గారి దగ్గరికి. అమ్మ మీకు క్యాన్సర్ అటాక్ అవుతుందని మీకు చెప్పారు కదా. అది చెప్పిన కాడ నుంచి మనం ఆ స్పాట్ లో మీరు ఆ, చేసుకుంటూ సీడ్ పెట్టుకుంటూ కలర్ థెరపీ చేసుకుంటుంటే తగ్గిపోతుంది. మందులు వాడకూడదు. లేదు. మ్, వాళ్ళు ఇస్తారు కదా. దాన్ని ఏమంటాము, కీమోథెరపీ ఇవ్వకూడదు. మళ్ళీ ఇస్తే పని చేయదు, ఎందుకంటే ఆర్గాన్ అక్కడ పాడైపోయింది. ఒక్కసారి కీమోథెరపీ మొదలెట్టారా ఇంకా సమస్యలే తగ్గదది. ఎవరికో చాలా అదృష్టం. మీకు మనం చెప్పాను కదా, క్యాన్సర్ పేషెంట్ ఉన్న వాళ్ళకి బాగా వాటర్ ఎక్కువ తాగాలి, బాగా జ్యూస్ తాగాలి, అసలు ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసేయాలి, ఎక్కువగా గోశాలలో ఉంటుండాలి. ఉమ్, ఆవుమూత్రం, అదే ఆవుమూత్రం తాగుతూ గోశాలలో ఎక్కువసేపు ఉండాలి. డే అంతా కూడా మీరు గోశాలలో ఉండాలి. క్యాన్సర్ పేషెంట్లు తర్వాత డే అంతా కూడా ఫ్రూట్సే, మొత్తం ఫుడ్ అనేది మొత్తం అవాయిడ్ చేసేయాలి. ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఆ ఫ్రూట్స్ లో యాపిల్ ఎక్కువ ఇవ్వాలి. యాపిల్కి జీవతత్వాన్ని పెంచే గుణం ఉంది, ముసలితనాన్ని తగ్గించే గుణం ఉంది. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత పడుచోళ్ళు అవరు. పడుచుగా ఉన్నప్పటి నుంచే మనం ప్రతి రోజు ఒక 20-25 రూపీస్ యాపిల్, పెద్ద యాపిల్ తిని పడుకుంటే ముసలితనం చాలా తక్కువ వస్తుంది. అది యవ్వనం కాడి నుంచి చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటే ఏజ్ తగ్గిపోతుందట, లైఫ్ స్పాన్ పెరుగుతుందన్నమాట. ఆ, ఆహా, లేదు, లేదు, లేదు. నేను అమ్మా, షుగర్ పేషెంట్స్ యాపిల్ జ్యూస్ తాగొచ్చు అంటే డాక్టర్స్ తాగకూడదు అని చెప్తారు. నేనైతే తాగొచ్చు అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే మీరు యాపిల్ జ్యూస్ తాగినప్పుడు ఆ పూట ఏమీ తినకూడదు ఇంకా. మీకు షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయంటే కేవలం రైస్ తినప్పుడు మాత్రమే పెరుగుతుంది. షుగర్ పేషెంట్ ఖచ్చితంగా కూడా మిల్లెట్స్ వాడాలి. రైస్ అసలు మొత్తం తీసేయాలి. రైస్ అనేది తీసేయాలి. మిల్లెట్స్ తీసుకోవాలి. తర్వాత రా ఫుడ్ తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, మొలకలు ఇవి బాగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగాలి. ఎవరండి మాట్లాడింది? ఉంటాయి కదమ్మా, మన చాలా ఉంటాయి కదా. ఎస్ఎస్ఎల్ స్పేస్ ఆర్జేబై, ఎస్ఎస్ఎల్ స్పేస్ ఇచ్చి ఆర్జేబై అండి. ఎస్ఎస్ఎల్ స్పేస్ ఆర్జేబై మన యూట్యూబ్ లో చాలా వచ్చేస్తాయి. 2015-16లో యూట్యూబ్ లో చాలా ఇచ్చాను నేను. అవును, అవును, అవును. చెప్పండి. ఆ, ఓకే. ఉమ్. ఇప్పుడు ఈ మీ- మీకు ఈ ప్యాంక్రియాస్ ని యాక్టివేట్ చేసి సీడ్ పెట్టండి. తర్వాత ఇందాక షుగర్ కి కాకరకాయ చెప్పాను కదా, ఆ బకెట్ లో పెట్టి నడిపించండి ఒక అరగంట సేపు. నోట్లో చేదు వచ్చేస్తుంటది కొన్నాళ్ళకి. మీ అమ్మగారికి షుగర్ కంట్రోల్ వచ్చేస్తుంది. మీరు మార్నింగ్ చేసినా పర్లేదు, ఈవినింగ్ చేసినా పర్లేదు, ఎప్పుడు చేసినా పర్లేదు. చాలు, చాలు. ఏదో ఒకటే చేయండి, సీడ్ కానీ మ్యాగ్నెట్ కానీ. సీడ్ బాగుంటుంది మీకు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏనమ్మా? ఆ, ఇప్పుడు మీ బాబా పాప ఉన్నారు. పడుకోబెట్టండి. అమ్మా చెప్పండి. ఆ, ఏది, ఏది? ఇనమ- ఆ,
ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అదిగో మీ యూరిన్ ఇన్ఫెక్షన్ దగ్గర ప్రెజర్ చేయండి, సీడ్ పెట్టేయండి, సరిపోతుంది. నెమ్మది నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది. మనకి ఒక 10 రోజులు, 15 రోజుల్లో తేడా కనపడుతుంది ఇదివరకు ఇప్పటికిని. ఇవ్వచ్చండి. ఇవ్వచ్చు, 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 ఇవ్వచ్చు మీరు. మీరు ఈ జీర్ణాశయాన్ని ప్రెజర్ చేయడమే. జీర్ణాశయాన్ని ప్రెజర్ చేస్తూ మీరిది ఆహ్, ఏది? దీన్ని బాగా. ఎందుకంటే ఫ్రీ డెలివరీ అవ్వాలంటే మనిషి పని చేయాలండి బాగా. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే పని చేయడానికి ఒప్పుకోవట్లేదు. కష్టపడే తత్వం పోయింది. ఇదివరకంటే బాగా కష్టం చేయించేవారు అమ్మానాన్నలు. ఇప్పుడు అమ్మానాన్నలు చేయించడం మానేశారు. గారాబం చేసేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటలేదు. మాక్సిమం అందరికి ఆపరేషన్‌లు అవుతున్నాయి. సో, దానికోసం ఏం చేయాలంటే మీరు ఈ బాగా ఇవి చేస్తే ఈ నరాలు యాక్టివేషన్ అవుతుంది. ఈ ఆర్గాన్స్ అన్ని కూడా నలుగుతాయి. చెప్పాను కదా! ఎక్సర్‌సైజ్ చేయకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పాను కదా! అట్లాగే ఇది చేయడం వల్ల యాక్టివేషన్ బాగా అవుద్దనమాట. ఈ ఆర్గాన్స్ అన్ని ఫ్రీ అవుతాయి కాబట్టి వాళ్ళు ఫ్రీ డెలివరీ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనమాట. హ్మ్. ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మాగ్నెట్స్ పెట్టొద్దమ్మా. కలర్ థెరపీ పెట్టొద్దు. ఓన్లీ సీడ్స్ పెట్టండి ఏదైనా పెడితే. అంతేనండి. ఏది? 18 టైమ్స్ అండి. 18 టైమ్స్, 18 టైమ్స్. చేయండి, చేయండి. వాళ్ళకి కొద్ది నొప్పి తగులుతది, నొప్పి తెలుస్తది. బాగా నొప్పొచ్చేలా కాకుండా నొప్పి తెలిసేలా చేయాలి మీరు. మీరిలాగా స్టిమ్యులేట్ చేసినప్పుడు వాళ్ళకి నొప్పి తెలుస్తది. బాగా గట్టిగా నొక్కేసారనుకోండి బాగా నొప్పొచ్చేస్తది. అలా నొప్పి బాగా రాకూడదు. ఒప్పుకోరు. బాబోయ్! నీకు నీ వైద్యునికి నమస్కారం దండం పెడేత్తారన్నమాట. కాబట్టి వాళ్ళకి నొప్పి తెలియాలి. నొప్పి రాకూడదు. ఓకేనా? ముందే మనకి ప్రెషర్ అంటే నొప్పి వస్తుంది కాబట్టి నమస్కారం పెట్టేస్తారు మనకి. కాబట్టి మీరు చెయ్యొద్దు బాబు చెయ్యొద్దు అనేస్తారు. కానీ అందుకోసము నొప్పి తెలియాలి. నొప్పి రాకూడదు ఆళ్ళకి. స్టిమ్యులేట్ చేయాలి మనం. అది మీరు అది మీ ప్రాక్టీస్ మీద ఆధారపడుతుందది. ఇది బాగా గుర్తెట్టుకోండి. రాసుకోండి సార్ ఇది. మీ మీరెవ్వరికి ఏది ఇవ్వద్దు. మీ మీరు చెయ్యండి. మీరు చేస్తేనే మీరు బాగా గుర్తుంటారు ఆళ్ళకి. మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినా మీరు గుర్తుండరు. లేదు మీరు ఈ క్లాస్ చేయించండి. మళ్ళీ మీరు గుర్తుంటారు. ఇప్పుడు నేను నేర్పించానమ్మా. మీరు నాతో కాంటాక్ట్‌లో ఉండరు. మీరు ఈ వైద్యం మీరెప్పుడు చేసినా, ఎవరికి చేసినా, మీ ఇంట్లో చేసినా నేను గుర్తుంటానా ఉండనా? ఉంటారు కదా! అదే విధంగా మీకిది ఇచ్చేసాను. గిఫ్ట్ కింద ఇచ్చేసాను. లేతే నా దగ్గర కొనుక్కున్నారు మీరు. 2 రోజులు వాడతారు. 3 రోజులు పక్కనెట్టేస్తారు. అవునా కదా! మీ పేరు? ఆ! ధనశ్రీ ఇచ్చిందని చెప్పి డైలీ వాడతారా? వాడరు. వాళ్ళకి ఇవన్నీ ఇచ్చేయండి. మీ పేరెంట్ కాబట్టి మీ పేరెంట్‌కి ఇయన్నీ ఇచ్చేయండి. అయన్నీ ఉపయోగించుకుంటారాళ్ళు. వాళ్ళకి అనారోగ్యం లేకుండా వాళ్ళు ఉంటారు. అందుకే మీకు గిఫ్ట్ ఇచ్చాను మీకు నేను. ఎలాగా? మొత్తం పార్ట్నర్స్‌తో కలిపి ఉండండి అని చెప్పాను మీకు. మీ తల్లి, మీ తండ్రి, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు అందరూ నేర్చుకోమని చెప్పాను. ఒకే గురుదక్షిణ ఇచ్చి నాకు. మీరు వేరే వేరే థెరపిస్ట్‌లు వేరే వేరే నేర్పే గురువుల దగ్గరికెళ్ళండి. ఏ పర్సన్‌కి ఆ పర్సన్ ఇండివిడ్యువల్ మీరు ఇచ్చి మీరు క్లాస్ చేయాలని చెప్తారు. వాళ్ళకి వాళ్ళ వృత్తి, ఆళ్ళ వ్యాపారం అది. ఇది నాకు వృత్తి కాదు, వ్యాపారం కాదు. సరదా.
అందుకోసం మీ మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం నేర్చుకోండి అని చెప్తున్నాను. నా యొక్క అంబిషన్ ఒకటే. విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఇదే నా యొక్క అంబిషన్. నాకు తెలిసినంత వరకు నేను నేర్పుతున్నాను. నేర్చుకున్న వాళ్ళు ధన్యులు. నేర్చుకునే వాళ్ళు కూడా ధన్యులవుతారు. అనుభవం వచ్చిన తర్వాత. నాకు తెలిసినంత వరకు అందరికీ నేను చెప్తమే నా యొక్క ఆలోచన. నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా గానీ మాక్సిమం 1 ½ అవర్, 2 అవర్స్ నా దగ్గర ఎట్టుకుంటాను. ఎట్టుకుని వాళ్ళ దగ్గర పర్ సెట్టింగ్ 500 తీసుకుంటాను నేను. నాకు తృప్తవ్వాలి. నేను ఇలా బాగా చేశాను అని నాకు తృప్తవుతేనే పేషెంట్‌ని వదులుతాను. లేదంటే పేషెంట్‌ని వదలను. అందుకోసమే నాకు డైలీ పెద్దగా నాకు రారు. ఎందుకంటే నాది వృత్తి కాదు కాబట్టి మాక్సిమం వస్తానా సరే 3-4 మెంబర్స్ మాత్రమే రప్పించుకుంటాను ఆ డే. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేస్తే నేను అలసిపోతాను కాబట్టి. అది. మీరు మీ ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి మీరు భోజనం పెట్టినా, చీరలు పెట్టినా ఆ ఒక్కరోజు, ఆ సరదా 2 రోజులు తర్వాత మర్చిపోతారు. మీరు ఈ విద్య నేర్పించండి. మీరు 10 మందికి ఉపయోగపడతారు. 10 మంది మిమ్మల్ని గుర్తెట్టుకుంటారు. వాళ్ళు చనిపోయేంత వరకు గుర్తెట్టుకుంటారు మిమ్మల్ని. ఎందుకంటే మనం అందరికీ ఉపయోగపడాలి మనము. ఈ విశ్వానికి ఉపయోగపడాలి మనము. మనం ఏదైతే ఆనందం పొందుతున్నామో మన తోటి వారు కూడా అదే ఆనందం పొందాలి. చాలా మందికి ఒక జెలసీ ఉంటుంది. మన పక్కింటోళ్ళు కారు కొనుక్కుంటే మనకు లేపోతే జెలసీ ఉంటుంది. మన పక్కింటోళ్ళు మంచి డ్రెస్ ఏసుకుంటే మనకు లేపోతే ఒక రకమైన జెలసీ ఉంటుంది. జెలసీ అంటే జెలసీ కాదు. ఒక రకమైన ఫీల్ అనమాట. మనం కొనుక్కోలేకపోతున్నామని. కానీ మన పక్కోళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనకి జెలసీ ఉంటుందా? ఉండదు. మన పక్కోళ్ళు అనారోగ్యం ఉంటే మనకి జెలసీ ఉంటుందా? కొద్దిగా బాధేస్తుంది గదా! అదే నేను కోరుకుంటానన్నమాట. మన పక్కింటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మన పక్కింటోళ్ళు అనారోగ్యంగా ఉండకూడదు. మన చుట్టాలు అనారోగ్యంగా ఉండకూడదు. నాకు మామూలుగా ఎవరైనా మాట్లాడడానికి వస్తారు. మాటల్లో మాటగా వాళ్ళకేదో బాధుంటుంది. ఆ బాధ చెప్తారన్నమాట. వెంటనే వాళ్ళు అడగకుండానే ఆ బాధ తీర్చడం కోసం నాకు శాయశక్తులా నేను ప్రయత్నం చేసేస్తాను. వెంటనే పాయింట్ సిమ్యులేట్ చేయడం గాని, లేదంటే ఒక సలహా ఇచ్చి చేయడం గాని వాళ్ళు అడగరు. అయినా నేను చెప్తాను. ఎందుకంటే అది నాకు పుట్టుక నుంచి వచ్చిందనమాట నాకు. ఎదుటి వాళ్ళు బాధపడితే నాకిష్టం ఉండదు. వాళ్ళు బాగుండాలని చూస్తాను ముందర. ఎందుకంటే నేను బాగున్నాను కాబట్టి. అదే నేను బాగోకపోతే ఏదో రోలొచ్చి మధ్యలో తిరగబెట్టినట్టు ఉంటదనమాట. ఆళ్ళేదో కష్టం చెప్తే నా కష్టమే చెప్తాను. కాబట్టి నాకే కష్టాలుండవు కాబట్టి మాక్సిమం వాళ్ళ కష్టాలు తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ కష్టాల నుంచి అధిగమించి నేను పైకొచ్చాను కాబట్టి. అలాగా. ఇంకా రేపు ఇంకా 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 రేపేదన్నా గుర్తుంటే గనక నేను చెప్తాను. మీరు రేపేమైనా మీకు డౌట్ ఉంటే గనక అడగండి. రేపటితో ఈ క్లాసు క్లోజ్ చేద్దాం మనం. చెప్పండి. ఏదండి ఇనబడట్లేదు నాకు. ఆహా! ఇన ఇనబడట్లేదు సరిగ్గా. మీరు వాయిస్ దగ్గర పెట్టి మాట్లాడండి. నాకు దూరంగా ఉండి ఇనబడట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? సిగ్నల్ సరిగ్గా లేదు. ఏంటంటారు? ఆహా! వినబడట్లేదండి.
సెల్స్ అమ్మా, సెల్స్ మొత్తం బాడీ ఆర్గాన్స్ అన్నిట్లో ఉంటాయి కాబట్టి మీరు ఇది చేయడం వల్ల అన్నిట్లో కూడా యాక్టివేషన్‌లో ఉంటాయి. అన్ని సెల్స్ యాక్టివేషన్‌లోకి వచ్చేస్తది. కొత్త సెల్స్ అన్ని కూడా అన్ని యాక్టివేషన్‌లోకి వస్తాయి. హ్మ్. పుడకబెట్టారు కదా! ఆ పైన పంపు నొక్కండి ఇలాగా. పైన పంపు నొక్కండి. నొక్కి వదిలేయండి. పైకి లేపండి అది. వస్తుందా? పట్టేసుకుంది. దానికదే వదిలేంత వరకు వదిలేయడమే అలాగా. దానికదే వదిలేస్తది. మాక్సిమం ఒక 15-20 మినిట్స్ పడుతుంది అది వదులుతానికి. అది బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్‌ని యాక్టివేషన్ చేస్తుందది. ఎందుకంటే ఏదైనా సరే బొడ్డు నుంచే వస్తుంది. హ్మ్. చేసుకోవచ్చు, తప్పు కాదు. పేషెంట్‌కి బాగా చేయమని చెప్తాను నేను. డైలీ చేసుకున్న తప్పు కాదు. ఎందుకంటే మాక్సిమం అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ చేస్తుందది. హ్మ్. జీర్ణాశయ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, మోషన్ అవ్వని వాళ్ళకి పడుకునేటప్పుడు బొడ్డులో ఓ 2, 3 చుక్కలు ఆహ్, ఆవ నూనె యేసుకొని మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకుంటే మాక్సిమం ఆ బొడ్డు ద్వారా లోపలికెళ్ళిపోతుందది. లాగేసుకుంటుంది. చిన్న పిల్లలకి బాగా చేయండి ఇది. ఎందుకంటే చిన్న పిల్లలకి మలబద్ధకం ఎక్కువగా ఉంటుంటది. వాళ్ళు ఒక అరగంట సేపు బాత్రూమ్ నుంచి బయట రారు. ఆ! కాబట్టి వాళ్ళకి సాయంత్రం 5, 6 లోపు ఫ్రూట్స్ ఎక్కువ తినిపించండి. పీచు పదార్థాలుండే ఫ్రూట్స్. బత్తాయి గాని, నారింజ గాని, దానిమ్మ గాని, కమల గాని, పీచు పదార్థాలు. నెక్స్ట్ మొక్కజొన్న పొత్తులు టైంలో మొక్కజొన్న పొత్తులు, శీతాకాలంలో సీతాఫలాలు ఇవి బాగా. పిల్లలకి మనబద్ధకం ఉండకూడదు. వాటర్ బాగా ఎక్కువ ఇస్తుండాలి పిల్లలకి. ఇంకా ఎవరడుగుతున్నారు? విన వినం వినబడతలేదమ్మా. వినబడతలేదు నాకు. ఆ! మీరు ఈ మసాజ్ చేయడం వల్ల ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోతుంటుంది. ఎన్ ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఏదైతే ఉందో బ్లడ్‌లో ఉండిపోతుంది. నరాల్లో ఉండిపోయిందది. ఈ ఈ మసాజ్ చేయడం వల్ల అక్కడ బాల్స్‌లా ఉంటే ఆ బాల్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయన్నమాట. హ్మ్. అబ్బబ్బే! అసలు అన్నీ బయటికి పోతాయమ్మా. టాక్సిన్స్ రూపంలో బయటికి పోతుంటాయి. ఎందుకంటే ఈ ఆల్టర్‌నేటివ్ థెరపీ మీరు బాగు చేయకపోతే కానీ పాడు చేయదు. ఇటు హోమియో గాని, ఇటు ఆయుర్వేదం గాని, ఈ ఆల్టర్‌నేటివ్ థెరపీస్ ఏదైనా సరే బాగు చేయకపోవచ్చేమో బట్ పాడు చేయవు. అది అల్లోపతి బాగు చేయడం కంటే కూడా పాడు చేయడం ఎక్కువుంటాయి. చెప్పానుగా. చెప్పానుగా మీకు. మీరు అల్లోపతి ఎప్పుడు వాడాలంటే ఆహ్, ఆపరేషన్ టైమ్‌లో ఏదన్నా లేదంటే బండి మీద గట్టా పడిపోయారు, ఇరిగిపోయింది. అప్పుడు ఆ ఇరిగిపోయిన దానికి అతికించాలి. అప్పుడు ఎల్లోపతి. ఆ అతికింది ఏదైతే ఉందో బలపడడం కోసం అప్పుడు మెడిసిన్ 3 మంత్సో, 6 మంత్సో కోర్స్ ఉంటుంది. ఆ మెడిసిన్ వాడాలి అంతవరకే. తర్వాత ఇంకెప్పుడు కూడా మనం అలోపతికెళ్ళకూడదు. హ్మ్. తగ్గుతుంది. అవుతది. అవును. చెప్పండి. చెప్పండి.
ఆ! లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు మీరు జీర్ణాశయంలో బ్లాక్ పెట్టండి. అరచేతిలో బ్లాక్ పెట్టండి. ఆ! చెప్పండి. నలిగిపోయినియి. ఆ! నలిగిపోయిందంటే ఏమవుతుంది? ఇలా యాక్టివేషన్ ఉందండి. వేళ్ళు కదులుతున్నాయా? కదులుతున్నాయి. ఆ! అహా! లేదండి. లేదండి. ఇరిగిందంటే మనం అతికించడం మన వల్ల అవ్వదు. అది అలోపతియే. మన దాంట్లో మ మన దాం మన దాంట్లో మనం మన దాంట్లో మనం ఏం చేయగలమంటే నొప్పిని తగ్గించగలము. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించగలము. ఇరిగిపోయిన ఆటిలిని అతికించడం మన వల్ల అవ్వదు. విరిగిపోయినయి అతికించాలంటే కాటారం కట్లు గాని, లేకపోతే అల్లోపతిలో ఆపరేషన్‌లు చేసి రాడ్‌లేయడం గాని ఇవి వాళ్ళు చేయాల్సిందది. ఇరిగిపోయింది అవ్వదు మనకి. ఈవెన్ మన దాంట్లో క్యాన్సర్ కూడా తగ్గించొచ్చు. మన మీద నమ్మకం ఉంటే. ఇరిగిపోయినయి ఖచ్చితంగా హాస్పిటలేనండి. చెప్పండి. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. కోమాలో అదే ఇప్పుడు అది కోమాలోకెళ్ళడం అనేది ఆహ్, బ్రెయిన్ యాక్టివేషన్ సెల్స్ పడిపోయినాయండి. బ్రెయిన్ యాక్టివేషన్ సెల్స్ పడిపోయినియి. ఈ బ్రెయిన్‌లో స్టిమ్యులేట్ చేస్తూ ఉండాల. బ్రెయిన్‌లో స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే బ్రెయిన్‌లో స్టిమ్యులేట్ చేస్తూ మనము దీంతో ప్రెషర్ చేస్తూ ఉండాల. నరాల్లో యాక్టివేషన్ వస్తుంది. ఎక్కడో వాళ్ళకి క్లాట్ అయిపోయింది బ్రెయిన్‌లోనే. కోమాలోకెళ్ళిపోయారంటే బ్రెయిన్‌లో ఏదో గ్రంథి ఆగిపోయిందది. దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉండాల. బట్ డాక్టర్స్ మన దగ్గరికి మనల్ని లోపలికెళ్ళనివ్వరు. ఎందుకంటే వాళ్ళని ఖచ్చితంగా ఐసీయూలోనే పెట్టి ఉంచుతారాళ్ళని. మనలాటోళ్ళు అసలు లోపలికెళ్ళనివ్వరాళ్ళు. మీరెన్ని కోట్లిత్తైనా సరే డాక్టర్స్ బయటకి వదలరాళ్ళని. ఆ డాక్టర్ థెరపిస్ట్ అయితే గనక, అతనికి తెలుసు. ఈ బ్రెయిన్‌లో యాక్టివేషన్ చేస్తాడు. కోమాలోకెళ్ళిపోయాడు అంటే బ్రెయిన్‌లో ఎక్కడో బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఎక్కడో గ్రంథి క్లాట్ అయిపోయింది. కణాల్లో ఎక్కడో క్లాట్ అయిపోయిందది. సో, కోమాలోకెళ్ళిపోయాడు. అది కోమా నుంచి బయట రావాలంటే సరే, ఈ ఈ యాక్టివేషన్ చేయాలి వాళ్ళని ఖచ్చితంగా. ఈ యాక్టివేషన్ చేస్తే ఖచ్చితంగా బయటకొచ్చేస్తాడు. అంటే ఇవాళ రేపు వస్తాడని మనం చెప్పలేం గానీ, మొత్తానికి వస్తాడు. వాళ్ళేం జేస్తారు, మెడిసిన్స్ ఇస్తూ ఉంటారాళ్ళు. అంతే వాళ్ళు చేసేది. మాక్సిమం రాడతను. వచ్చాడంటే వాళ్ళకి ఏ జన్మలో బాగా పుణ్యం చేసుంటే బయటకొస్తారు గమ్ముని. చాలా లేట్‌గా వస్తారండి. ఆ డాక్టర్ థెరపిస్ట్ అయితే గనక ఖచ్చితంగా చేస్తే అయిపోతాడు. లేదు మనలాంటోళ్ళు లోపలికి పంపితే గనక మనం చేసినా కూడా త్వరగా వస్తారాళ్ళు. మనల్ని పంపరు వాళ్ళు. ఇది పెద్ద పెద్దోళ్ళకి తెలుసండి సంగతి. పెద్ద పెద్దోళ్ళకి తెలుసు. ఆ! రండి. నేను ఆహ్, నా మేనగోడలకండి. నా ఆహ్, నా అనుభవం, స్వయం అనుభవం. మా అక్కకి ఇద్దరు పాపలనమాట. ఇద్దరు ట్విన్స్. చిన్న పాపకి జ్వరం వచ్చిందని జెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. మంచి హాస్పిటలే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నడుస్తూ హాస్పిటల్‌కెళ్ళింది. వారం రోజుల్లో ఆ పాప మోషన్‌కెళ్ళాలంటే ఆళ్ళ నాన్నగారు ఎత్తుకొని తీసుకెళ్ళేవారన్నమాట. అంటే నడుస్తూ హాస్పిటల్‌కెళ్ళింది. జ్వరం వచ్చి. ఆ వారం రోజుల్లో మొత్తం ఏమైందో తెలీదు. బాడీని లేపి ఆ బాత్రూమ్‌లో తీసుకెళ్ళి కూర్చోబెట్టే అవసరం వచ్చింది ఆళ్ళ నాన్నగారికి.
ఏమైందో అర్థం కాలేదు. ఆ తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ అన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ అన్న తర్వాత వాళ్ళు బాగా మిడిల్ క్లాస్. మా అక్క వాళ్ళు బాగా మిడిల్ క్లాస్ అన్నమాట. నేను ఏదైనా చేయగలిగితే ఒక 5,000 సాయం చేయగలను, 10,000 సాయం చేయగలను. అంతకంటే ఎక్కువ చేయలేను. సో, మా పరిస్థితి ఇది. అట్లాంటిది వాళ్ళు ఒక 1,00,000 దగ్గర దగ్గర ఖర్చు అవుద్దట. ఆహ్, హ్మ్, రికవర్ అవుద్దో లేదో చెప్పలేరట. ఈ పరిస్థితి అన్నమాట. అయితే నేను ఒక్క సజెషన్ ఇచ్చాను. అక్క, తను ఉంటుందో, ఉండదో డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. 1,00,000 ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. అవుతదో, అవుతదో లేదని చెప్తున్నారు. ఒక్క చిన్న రెమెడీ చేద్దాము అని మా రాజమండ్రిలో కుమారి థియేటర్ ఉందన్నమాట. కుమారి థియేటర్ దగ్గర దాని ఎదురుగుండా ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు ఒకాయన ఉన్నారు. బాగా నాకు పరిచయం. ఆయన దగ్గరికి చెప్దాము. ఆహ్, తర్వాత నేను హీలింగ్ కూడా చేస్తాను. చెప్దాము. ఆహ్, చూద్దాం. ఒక ప్రయత్నం చేద్దాము. ముందు పాపని తెచ్చేద్దాం బయటికని చెప్పి పాపని తీసుకొచ్చేసాం. పాపని తీసుకొచ్చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాము. తీసుకెళ్దామంటే ముందు నేను లేనన్నమాట. ఆయనన్నారు, "వద్దండి, మీరు పాపని తీసుకురావద్దు. నేనొక మెడిసిన్ ఇస్తాను. ఆ మెడిసిన్ మీరు యూజ్ చేసి 3 రోజుల్లో పాప పడుకుందనగా లేచి కూర్చుంటే మాత్రం నా దగ్గరికి తీసుకురండి. లేచి కూర్చోకపోతే నా దగ్గరికి తీసుకురావద్దని" చెప్పారు. సో, నేనేం చేశానంటే ఆ మెడిసిన్ తీసుకెళ్ళిపోయి 3 రోజులు కూడా యూజ్ చేశాను. ఆ పాప లేసి కూర్చుంది. బావుంది. మాకు నమ్మకం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్తే మందులు వాడుతున్నారు. అయితే ఆయన మందాయన వాడుతున్నారు. నా హీలింగ్ నేను చేస్తున్నానిక్కడ. ఆ పాప ఒక 3 నెలల్లోనే రికవర్ అయిపోయిందండి. ఆ పాప తన పని తాను చేసుకుంటూ, లేసి నడుస్తూ పాప పని చేసుకుంటుంది. సో, ఇక నేను హీలింగ్ చేస్తున్న సంగతి మా బావగారికి తెలీదు. చూడండి. మా మిసెస్ చెప్పిందనమాట. "ఏవండీ, మీరు హీలింగ్ చేస్తున్నారు కదా! మీరు ఆ అమ్మాయిని లెగ్గొట్టగలరేమో చూడండన్నారన్నమాట." అంటే ఓకే. నేను చేత్తన్నాను. నా మేనకోడలు కదా అని చేస్తున్నాను. ఆయన ఎప్పుడో ఒకరోజు వచ్చారు. ఒక 3 నెలల తర్వాత ఒకరోజు వచ్చారన్నమాట. వచ్చి మాటల్లో మాటగా "తగ్గిపోయింది పాపకి. మెడిసిన్ చాలా బాగా పనిచేసిందన్నాడు." మనకొక ఉంటది కదా! ఒక ఇగో ఉంటది కదా! నేను కూడా హీలింగ్ చేస్తున్నాను బావ. చాలా చెప్పుకుంటాం కదా మనము. నేను కూడా హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేయడం వల్ల కూడా తగ్గుతుందంటే, హీలింగ్ ఇలా అనేసారు. తొక్క హీలింగ్ లేదు, ఏమి లేదు. మెడిసిన్‌లో తగ్గిందన్నాడు. నాలో ఒక ఇగో లేసింది. చూడండి, నేను ఎంత తప్పు చేశానో చూడండి. ఇప్పటికి నేను బాధపడతానన్నమాట. ఆ! నేను నాలో ఒక ఇగో లేసింది. ఆహా! అయితే నా హీలింగ్ వల్ల తగ్గట్లేదా? సరే నాకెందుకు మరి తగ్గకపోతే నేను కష్టపడి చేయడం ఒక అరగంట సేపు అని చెప్పేసి నేను మానేశానండి. ఆ మన్నాడుంది. మూడో రోజు చనిపోయింది పాప. ఇప్పుడు మెడిసిన్ నిలబెట్టిందా? నా హీలింగ్ నిలబెట్టిందా? నాకు అర్థం కాలా. అర్థమైందా? వచ్చును. ఇప్పుడు నాకు ఆ తర్వాత నాకు అర్థం కాలేదు. అర్థమైంది కూడా. నా హీలింగ్ నిలబెట్టిందా పాపని? మెడిసిన్ నిలబెట్టిందా? మా ఆవిడ మా ఆవిడ ఎంత తిట్టిందంటే, మీ అతను ఏదో మాట్లాడేసాడు. అయినా మీరు మానేత్తారా? ఏమో నాలో ఒక ఇగో వచ్చింది. బయటకొచ్చింది. ఏమో చూద్దామని. ఇగో అని అనకూడదు కానీ ఇక్కడ చూద్దాం. ఏమో నిజంగా నా హీలింగ్ పని చేయలేదేమో. ఇంకా పని చేయలేదు నానే చెప్పేసినప్పుడు ఎందుకు నేను కష్టపడి చేయడం ఒక అరగంట సేపు అని చెప్పి నేను మానేశానన్నమాట. ఆ మన్నాడుంది. మూడో రోజు చనిపోయింది. నాకు చాలా బాధేస్తుంది. ఇప్పటికి కూడా బాధేస్తూ